గుడ్లు లేకుండా మైదా లేకుండా ఈ రెండు లేకుండా అసలు కేక్సే లేవా అంటే ఎందుకు లేవు, చాలానే ఉన్నాయి. ఆ లిస్ట్లో ఈ కేక్ ఒకటి. ఇప్పుడు చూపించబోయే రెసిపీని రవ్వ కేక్ అంటారు. దీనికి గుడ్లను వాడక్కర్లేదు, మైదాని యూజ్ చేయక్కర్లేదు, అలానే ఓవెన్ని కూడా యూజ్ చేయనవసరం లేదు. ప్రాసెస్ చెక్ చేసేద్దామా. ముందుగా ఒక మిక్సర్ జార్లోకి ఈ కేక్కి సరిపడగా రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా బాగా గ్రైండ్ చేసేస్తాం కదా. ఇప్పుడు ఒక బౌల్లో నూనె, పెరుగు వేసుకొని ఇది బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోని పంచదారని కూడా యాడ్ చేసేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోని పాలను యాడ్ చేసుకోవాలి. పాలను కూడా వేసి కలిపేశాక ఇప్పుడు ఫైన్ పౌడర్గా చేసుకున్న గోధుమ నూకని ఇందులోని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుంటాం కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ని యాడ్ చేసి ఇంకొకసారి కలిపేసుకొని ఒక మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఇది ఇలానే ఉంచేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇలాచీ పౌడర్ కానీ కొద్దిగా వెనిలా ఎసెన్స్ కానీ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఇదంతా ఒక కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు ఇందులో ట్యూటీ ఫ్రూటీని కానీ నట్స్ని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఇదంతా ఒక కేక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇది ఒకసారి ట్యాప్ చేసుకొని దీనిపైన ట్యూటీ ఫ్రూటీని కానీ నట్స్ని కానీ యాడ్ చేసేసుకొని ప్రీ హీట్ చేసిన ఒక థిక్ ప్యాన్లోని ఒక 60 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేయాలి. ఒక 60 మినిట్స్ తర్వాత బేక్ అయిందా లేదా చెక్ చేస్తే కంప్లీట్గా బేక్ అయిపోయింది. సో ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ని తీసేసుకోవటమే. ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ అన్నది ఏ కొలతతో వాడానన్నది కింద పింక్ చేస్తాను, చెక్ చేసేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.